చెత్త చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త, రోడ్డు మీద చెత్త, కుండీలలో చెత్త, రోడ్డు పక్కన చెత్త, సందులలో చెత్త. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఈ చెత్త చిత్రుడు ఉంటాడు. చెత్త బాగా నిండింది. ఇలా బయట వారవద్దామంటే వాళ్ళని చూస్తారు, దండుగా అంటారు. ఈ దండుగా అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? బయట వారవద్దు. ఇప్పుడు వాళ్ళు చూస్తారు, చీకట్లో వాళ్ళు చూడరు. బయట రాత్రి వారవద్దునే వాళ్ళు చూడరు. పొద్దున్న దాకా పోతే తండుగా అంటున్నారు. ఆపు 500 తండుగా అట. ఎవరన్నా ఉన్నారా బయట? రాత్రి వారవసం. తప్పదు గజ్జల చప్పుడు ఎక్కడ కనబడుతుంది. ఎవరు లేరు కదా, ఇదే మంచి టైం. మంచి బయట చెత్త ఏందో సీకట్లు వచ్చినాయి. అన్న ఇంకింటికి రాలేదు, అందుకే నీ దగ్గరకు వచ్చిన. నేను బియ్యం పెట్టిన. ఇప్పుడే కూర్చో పిల్ల. ఇంకే అయింది, అన్నం అయింది. ఇక కూర పొద్దుగా ఉంది. కానీ పిల్ల ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? ఇంతగా ముందు చూడలేరని ఆయన అటు ఇటు చూసి చెత్త వారెత్తని పోతే దయ్యం బెదిరించింది. అబ్బా నా పానం వెళ్ళిపోయింది. అయ్యో వదిన, నాకు కూడా కనబడ్డ. నేను చెత్త వారు వస్తాను కనిపోతే. అవునా? మరి ఏంది అసలు పారబోయేద్దబ్బా. మనం ఏదో ప్రయోగం చేసినాం కానీ అది సిట్టు కాదు. పారబోయేది చెత్త బుట్లలో నెయ్యాలి కానీ బయటకు పోవద్దు. దేవుడా నాకు పింజం అంటుంది. అందుకే కూర్చుని మనసు ఆటక. చెల్లె ఈడ కూకున్నా ఇంటికి కొత్త తలుపులేసి ఉన్నాయి. అందుకే ఈడ కూర్చున్నా. ఏమైంది ఇక్కడ కూర్చున్నా? ఏమంటుంది బ్రహ్మ తీగ దయ్యం ఎక్కడదా? ఏంది చంపినగా నేను పోయిన మూలే కలగల గజ్జల సప్పుడుతోని గల్లగల్లన వరకు ఇట్లా చూసే వరకు ఇట్లా చూడబట్టే బుట్టడ వారు స్పీక్ వచ్చిన పిల్ల. నాకు భయమై నేను ఊరికి చెప్తే భయపడతారని నేను దొంగతనం చేయబోతా. దొంగతనం వస్తుంది సెట్ కాదు. మీ నమ్మకాలు కంట మనం బాగుందా చెల్లె? అన్ని బట్టిగా చూసుకుని దయ్యాలటం అన్నాడు. గీకలో దయ్యాలు ఎక్కడి? చెల్లె నిజంగా దయ్యం కనబడ్డదని అంటున్నారా? అవునన్న, నిజంగా కనబడ్డది అక్కడ దయ్యం. నేనైతే నమ్మగాని ఉంటుండవచ్చు. ఎలా రేపు ఏం చెప్తాం మరి కావచ్చు. అయితే చెప్పు. అయితే టైం బాగా అవుతుంది మరి. ఇప్పటికే తాగి ఇది అయిపోయినాం. అయితే ఏమంటావు బా? రాత్రి పూట దయ్యాలు వస్తాయట. బాగా టైం అవుతుంది. 12 అయితే దయ్యాలు వస్తాయట. దయ్యాలు వస్తాయా? ఏ కాలంలో ఉన్నావు బాబు నువ్వు? ఎందుకు భయపడతారు? అరే మీరు చెప్తే నమ్మరా? దయ్యాలు ఎక్కడి అర్థం కాదు. అయితే అనిల్ రాత్రి మా చెల్లె చెత్త బాగా అవుతుందని చెప్పి రాత్రి చెత్తడానికి అయిందట. భయపడి అన్నయ్య గిట్ల దయ్యం వచ్చిందంటే నేను గిట్లనే మీ లెక్క అన్న దయ్యాలు ఎక్కడి మన ఎక్కడి అని అంటే నమ్మతలేదు. నేను దయ్యం వచ్చిందని భయానికి వస్తాను. నేను చూడలే. చెల్ల భయపడ్డాట, అందుకే ఈయన భయపడుతుండు. మీరు మొత్తం భయపడాలని అంటారు. భయపడకపోతే ఇద్దరు మరి దయ్యం వచ్చినాక అంటే నువ్వు భయపడవా? అసలు అత్తగా భయపడడానికి. అయ్యో రాత్రి 12 దాటినాక అత్తయ్య లేవు బావ దయ లేవు తాగురా భయపడతాను. ఎప్పుడు అరే మీకేమన్నా సప్లీన పడ్డాదిరా? అబ్బా నేను చెప్తే నమ్మలేదురా. అదేదో పిట్టల సప్పుడు. అది
గవిడకు భయపడతారా మీరు? తింటలే అవి ఉరద గలగల సపడా గవికి భయపడతారా? ఇంకా బీర్లు వస్తున్నాయి, నువ్వు గాలి ఎక్కలేదు చెప్తున్నా. భయపడతారా? నాకు రాత్రి పూట ఇంకా బీర్లు అరే నేను ఉండరా చెత్త చెత్త ఎక్కడ పడితే అక్కడ సందులలో చెత్త, రోడ్డు మీద చెత్త, ఈదుళ్ళలో చెత్త, ఇంటికాడ చెత్త. ఎక్కడ పడితే అక్కడ మాత్రం చెత్త పడేయకండి, లేని రోగాలు కొని తెచ్చుకోకండి. చెత్త ఎక్కడ పడేస్తే అక్కడ ఈ చెత్త చిత్రుడు వస్తాడు, జాగ్రత్త. ఎవరైనా ఈ చెత్తను నిర్లక్ష్యం చేసి రోడ్లపైన పడేస్తే ఈ చెత్త చిత్రుడు సహించడు, మళ్ళీ వస్తాడు. ఈ మధ్యకాలంలో ఈ చెత్త వేయద్దు అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చెత్త బుట్టిలు పంపిర్రు, మంచిగా చెత్త వేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చిర్రు. కానీ ఎవరన్నా ఈ మధ్యలో రాత్రులు దొంగతనంగా పోయి చెత్త వేస్తుర్రు. మాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినాం. అందుకే రాత్రి చెత్త వేయద్దు, ఎప్పుడైనా పొద్దున్నాకైనా రాత్రి అయినా వేయద్దు, 500 రూపాయలు దండగా తెలుసు. అలాంటి చెత్త బయట వేయవద్దు అనే ఒక చిన్న ప్రయత్నం చేసి ఈ చెత్త వేస్తే చెత్త చిత్రుడు అనేది వస్తాడు అంతే అని చెప్పి ఇది చేసినాం. దీన్ని కూడా ఎవరిని ఉద్దేశించింది కాదు, ఒక ప్రయత్నం లాంటిది అంతే. ఎవరు చెత్త బయట వేయద్దు అనే కాన్సెప్ట్ తోటి చేయాల్సిన. ఇక నుంచైనా అందరూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వాడేయారని అనుకుంటున్నాం మేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.